హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. సో మత్తు వదలరా ఎంత సక్సెస్ఫుల్ అయిందో మనందరికీ తెలుసు కదా. మరి ఆ మత్తు దిగే లోపలే మత్తు వదలరా 2 కూడా వచ్చేస్తుంది. మరి ఆ మూవీలో మనకు ఎంతో అద్భుతంగా మరి యాక్ట్ చేసిన మరి హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఇక్కడ మనతో పడినారా. హలో హలో ఫరియా, ఎలా ఉన్నావు? బాగున్నానండి, మీరు? నేను చాలా బాగున్నాను. అండ్ మిమ్మల్ని చూసేటప్పటికి నాకు ఇంకా ఎనర్జీ అనేది కూడా ఎక్కువైపోయింది. గుడ్. ఎస్, ఎందుకోసం అంటే ఆ టీజర్లో మాత్రం ఫుల్ యాక్షన్తో పాటు ఫుల్ టు ఎనర్జెటిక్గా కనిపించారు మీరు. అవును. సో మత్తు వదలరా 1 చూసారా? 1 చూసానండి. చూసే స్క్రిప్ట్ని ఓకే చేసారా లేకపోతే? చూసి ఓకే చేశాను. అంటే నరేషన్ తర్వాత చూస్తాను, అది పక్కన పెడితే చూసి ఓకే చేశాను. ఓకే, సో మీకు ఏది బాగా అనిపించింది 1లో? యా, 1లో ఆ రానెస్ బాగా అనిపించింది. అంటే ఒకప్పుడు కాదు, అప్పుడప్పుడు అనుకోకుండా మీరు ఏదైనా చేస్తే అది న్యాచురల్లీ పెద్ద సక్సెస్ అవుద్ది కదా. రైట్. అది అందులో ఒక రానెస్ బ్యూటీ ఉంటుంది. సో సింపుల్ షార్ట్స్ ఉంటాయి, లేకపోతే ఎక్కువ ప్రెషర్ ఉండదు వాళ్ళు. సో ఐ థింక్ అది నచ్చింది. అండ్ మెయిన్గా అఫ్కోర్స్ హ్యూమర్ అయితే అందరికి నచ్చింది. హ్యూమర్ అయితే సూపర్గా నచ్చింది. అండ్ అటెన్షన్ టు డీటెయిల్ అన్ని, షార్ట్స్ ప్లానింగ్ అన్ని. ఎండ్లో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది మధ్యలో, ముగ్గురు. ఎస్, అది అగస్త్య అండ్ ఐ థింక్ 40 టేక్స్ తీసారంట. 40 టేక్స్. ఐ థింక్ మోర్ దెన్ దట్. అండ్ మత్తు వదలరా 2లో సో ఇలా చెప్పుకోవడానికి ఏం అంత స్పెషల్గా ఉందనుకుంటారు? ఏ ఫరియా ఉన్నారా? కొంచెం లెవెల్ అప్ చేసాం, క్వాలిటీ వైజ్, స్క్రిప్ట్ వైజ్, సినారియో వైజ్. ఇంకా పెద్ద ఏమంటారు దాన్ని, వెయిట్ ఇంకా ఎక్కువ ఉంది, బికాస్ సీరియస్నెస్ ఎక్కువ అయిపోయింది. బట్ సీరియస్నెస్ ఉంటే అందులో ట్రాజెడీలో కామెడీ ఎక్కువ వస్తుంది. యా, సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. సో ఆల్రెడీ మత్తు వదలరా 1 and 2 సీక్వెల్ అనేటప్పటికీ సో ఖచ్చితంగా ఒక ప్రెషర్ అనేది కూడా ఉంటుంది. ఏంటంటే 1 అంత సక్సెస్ అవుతుందా లేదా? మీకు లేరు, ఎందుకంటే 1లో లేరు కదా. సో దానికి టీంకి ఖచ్చితంగా ఉంది. రితేష్ గారి ఫేస్లో ఆ టెన్షన్ కానీ, అంటే ఆయన టెన్షన్ ఏం పడలేదు, టెన్షన్ పెట్టేలా అనిపిస్తున్నారు అనమాట. సో మిమ్మల్ని తీసుకోవడానికి ద రీజన్ ఏంటి? ఐ థింక్ కాప్ రోల్లో ఒక స్ట్రాంగ్ అమ్మాయి కావాలని చెప్పారు. సో డెఫినెట్లీ దాట్ వాస్ వన్. అండ్ కామెడీ కొంచెం అర్థం అవ్వాలి, అంటే చేయవచ్చు. లైక్ యూ షుడ్ బీ ఏబుల్ టు డూ ఆల్ కైండ్స్ ఆఫ్ కామెడీ అండ్ సీరియస్నెస్ అండ్ యునో వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద సీన్. కాకపోతే సో రితేష్ గారు మిమ్మల్ని ఓకే చేయడానికి సో ఆయన చెప్పిన ఒక డాక్ కామెడీ జోక్ ఏదైనా ఉందంటే మీరు దాన్ని చూసి సో నవ్వి సో తర్వాత ఓకే చేశారని కూడా చెప్పారు కదా. ఆయన చెప్తున్నప్పుడు ఒక మర్డర్ జరిగింది అని చెప్తారు అలా. సో యా, అదే అలా ఎలా అని సో ఇప్పుడు అర్థమైపోయిందంట, అది కరెక్టే, నవ్వుతే నవ్విందంటే సెట్ అయిపోతుంది అని. అంటే ఇంకొకటి ఏంటంటే మంచి పోలీస్ అనేటప్పటికీ హైట్, వెయిట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనుకుంటా. మీ అంత హైట్ వేరే హీరోయిన్ ఏం కనిపించలేదు అనుకుంటా, అందుకే మిమ్మల్ని తీసుకున్నారు. యా. అండ్ కమింగ్ టు అవర్ శ్రీసింహ, మత్తు వదలరాలో ఈజ్ అ ఫస్ట్ మూవీ. సో ఈ మత్తు వదలరా 2 అనేది బిఫోర్ చాలా మూవీస్ చేశారు. సో దానిలో ఏం అబ్జర్వ్ చేశారు? అంటే ఆ క్యారెక్టర్లో హోల్డ్ చాలా బ్యూటిఫుల్ చేశారు. అండ్ వన్లో బాబు ఎలా ఉంటాడు, అఫ్ కోర్స్ హీఈస్ నాట్ ద సేమ్ ఇన్ పార్ట్ 2, బట్ బాబువే ఉంటాడు. యూ వాంట్ సీ దట్ కంప్లీట్లీ మారుస్తాడు వాట్ ఎవర్. కానీ ఐ థింక్ ద కోర్ ఎలిమెంట్స్ ఆఫ్ బాబు are still there, the aggressive, the irritated personality untaru. So I think that is still there and people will enjoy that. But I also feel that because Babu has become a cop, obviously koncham fitness training avanni undali kada. So he has shown that also as an actor, he has worked towards becoming that. So that's good. ఓకే, అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన సత్య గారి గురించి. సత్య గారి టైమింగ్ కానీ, కామెడీ కానీ మత్తు వదలరా దానిలో అయితే చించేశారు. అండ్ ఈ టీజర్ చూస్తున్నప్పుడు కూడా అరే మరొకసారి దే ఆర్ గివింగ్ అనే సూపర్ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ అన్నట్టు అనిపించింది.
ఆయన హైలైట్ అండి. ఆయనే సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అనిపిస్తుంది నాకు. ఆయన లేకుండా ఇట్ ఈస్ జస్ట్ నార్మల్ థ్రిల్లర్, బికాజ్ ఈస్ దేర్ ఇట్ ఈస్ థ్రిల్లర్ కామెడీ. ఓకే. అండ్ అలాగే సో సత్య గారి గురించి సింపుల్గా తెలిసేశారు. అండ్ కమింగ్ టు అవర్ ఈ మూవీలో హీరో వెన్నెల కిషోర్ గారు. సో వెన్నెల కిషోర్ గారి గురించి. వెన్నెల కిషోర్ గారు ఫ్రమ్ జాతిరత్నాలు ఐ హ్యావ్ బికమ్ వెరీ క్లోజ్ టు హిమ్. సో అప్పటి నుంచి తెలుసు. అండ్ హీస్ ఆల్వేస్ వెరీ సపోర్టివ్ ఆఫ్ మీ. హీ వోంట్ టాక్, ఎక్కువ మాట్లాడరు, బట్ అంటే సెట్స్ మీద ఎక్కువ మాట్లాడరు, బట్ అదర్వైజ్ హీ ఫుల్ సపోర్టివ్గా ఉంటారు. అండ్ he comes, he knows exactly ఏం చేయాలి, ఎలా చేయాలి, అలా చేస్తారు. He adds his own elements మస్తుగా. అండ్ ఆ కూల్నెస్ ఎక్కడి నుంచి, ఆ కూల్ కోషెంట్ ఎక్కడి నుంచి వస్తుంది నాకు అర్థం కావట్లేదు. ఐ జస్ట్ సిట్ అండ్ అబ్జర్వ్ ఆన్ సెట్స్. సత్య అన్న ఉన్నారు, కిషోర్ అన్న ఉన్నారు, జస్ట్ సిట్ అండ్ వాచ్ దెమ్, లెర్న్ ఫ్రమ్ దెమ్, లిసన్ టు దెమ్, వాట్ దే టాక్ అబౌట్. ఓకే, ఐ రియలీ లైక్ దెమ్. ఓకే. సో మెయిన్గా అయితే మతువదల టీజర్, మనం 2 టీజర్ అనేది చూసిన తర్వాత దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ రెఫరెన్సెస్ అనేది కూడా తీసుకున్నారు. మీరు టీజర్ చూసారు కదా కంప్లీట్గా? అంటే మూవీలో యాక్ట్ చేయడం వేరు, అట్ ద టీజర్ చూడడం అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. మేమంటే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ మొత్తం చూసుకుంటూ వస్తాం అనమాట. దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ సోషల్ మీడియా, అంటే కొన్ని ఎలిమెంట్స్ అనేది కూడా యాక్ట్ చేశారు. ఆ ఎలిమెంట్స్ దానిలో మీకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి? క్యూఆర్ కోడ్ అండి. క్యూఆర్ కోడ్ స్టిక్కర్కి వెళ్ళిపోతాం అది. ఓకే. బ్రహ్మి గారు స్టిక్కర్స్ అయితే మనందరికీ తెలుసు, ఎంత మనకి అది గాడ్ గిఫ్ట్. అది మీమ్ గాడ్, హి ఇస్ ఎ మీమ్ గాడ్. yes, that's true. Love it. So I think attention to detail ఎక్కువ ఉంది. మీరు లైక్ సెట్లో ఆర్ట్ డైరెక్షన్ అంటే సెట్లో ఏదైనా చిన్న పోస్టర్, లేకపోతే ఒక చిన్న రిజిస్టర్, బెల్, ఏదైనా అందులో ఒక something will be written on it. Okay. Or something funny, something, if someone pauses and they see any frame, you will find something interesting to see. ఏంటంటే ఆ 1 minute 50 seconds టీజర్ అనేది చూస్తే ఎక్కడో చోట ఎవ్రీథింగ్, ఆ డీటెయిలింగ్ అనేది ఈజీగా కనిపిస్తూ ఉందన్నమాట. సో the team is like that only. Everyone wants to put something funny somewhere. ఎక్కడొక చోట ఫన్నీ అనేది పెట్టాల్సిందే. ఎక్కడ గ్యాప్ దొరికినా అందరూ కొడతారు. అండ్ టీజర్ రిలీజ్ టైంలో కూడా మీరు చెప్పారు, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అంటే బాగా ఎంజాయ్ చేస్తూ చేసిన మూవీ అని కూడా మీరు చెప్పారు. సో అంత ఎంజాయ్మెంట్ ఏమొచ్చింది ఆ మూవీస్లో? ఒకటి ఏంటంటే క్రియేటివ్ ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఒకలా టీమ్ లాగా అందరు కలిసి వర్క్ చేస్తారు, డిస్కస్ చేసి బ్లాకింగ్ చేస్తాం. అండ్ ఐ యూస్ టు మిస్ దాట్, అండ్ స్క్రిప్ట్లో చాలా క్లారిటీ ఉంటే యూ కెన్ ప్లే అరౌండ్ అ లాట్. బేసిక్లీ ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుంది, ఒక స్ట్రక్చర్ ఉంటే అందులో ఫ్రీడమ్ ఎక్కువ వస్తుంది. లేకపోతే ఫ్రీడమ్ ఇస్ జస్ట్ యూజ్లెస్. ఎక్కడైనా వెళ్ళొచ్చు, యూ హ్యావ్ ఫ్రీడమ్, ఓకే సరే, బట్ వెన్ యూ హ్యావ్ స్ట్రక్చర్ యూ హ్యావ్ రియల్ ఫ్రీడమ్ కదా. సో ఆయన బౌండ్ స్క్రిప్ట్లో ఐ థింక్ వీ గాట్ అ లాట్ ఆఫ్ foundational what do you say, what is that word? Which one? What is that word? Relief. Okay, so happy ga aram se cheskuntu vellipoyaru. avunu okay. So ఆ స్క్రిప్ట్ లో ఆ దమ్ అనేది చూపించారు రితేష్ గారు. అవును. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ షార్ట్స్ మధ్యలో కూడా nobody will sit quietly అండి. Everyone is either putting some punch, some joke, someone is getting roasted, someone is talking about some story. So ala asalu no boring day at shoot. సో అట్లా ఫన్నీగా అయిపోయింది అనమాట. అండ్ వెన్నెల కిషోర్ గారు వస్తే ఫుడ్ అయితే హ్యాస్ టు బీ సంథింగ్ డిఫరెంట్. సత్య gets like he'll share his food, okay? So he'll get besan laddus from his home, or he'll get some pachadi. One day he got one achar bottle, full achar bottle he gave me from his village he got. Okay. So it was very difficult to maintain diet on set. ఓకే, మీరు ఇంత ఫిట్గా ఉండడానికి సో డైట్ ఏమైనా ఫాలో అవుతారా, లేకపోతే ఇది పడితే అది తినేస్తారా? నేను ఫాలో అవుతాను, అది వినట్లేదు. కొంచెం టెంప్టింగ్ ఐటమ్స్ అనేది అక్కడ ఉన్నప్పుడు వి కాంట్ కంట్రోల్ కదా. I don't try to control a lot, Andy. I feel like if your body is craving something, it is craving something. Yeah. So just give it, and you have to believe that whatever is going inside is doing good for you.
Of course, there are days when I have to look a certain way, or I have to, I have to wear a dress that needs to look fit. So appudu koncham plan chesi oka 3 days mundu simple home food తింటాను. Not more than that. ఓకే బట్ సో బట్ యు ఆర్ వెరీ ఫిట్ అండ్ మీ ఇన్స్టాగ్రామ్స్ అన్ని పోస్ట్ అన్ని చూస్తూ ఉంటాం కదా. సో యు ఆర్ డూయింగ్ ఎవ్రీ డే రెగ్యులర్ యాక్టివిటీస్ కైండ్ ఆఫ్ థింగ్, ఏదైనా డిఫరెంట్ థింగ్స్ అనేది కూడా చేస్తూ యాక్టివ్గా ఉండడం వీఆర్ వెరీ హ్యాపీ అనమాట. సో పీపుల్ ఆల్సో లైకింగ్, అందుకే మీ లైక్స్ అని అంటే ఫాలోవర్స్ అనేది కూడా పెరుగుతూ వెళ్ళిపోతున్నారు. పెరుగుతుంది, ఎస్, వెరీ క్లోజ్ టు మిలియన్. ఎస్ ఫైనలీ లైక్ ఎంత టైం పడింది, బట్ ఐ హ్యాడ్ టు రియలైజ్ దట్ నేను కూడా దానికి వర్క్ చేయాలి. ఐ కాంట్ జస్ట్ పోస్ట్ ఎనీథింగ్. ఐ హ్యావ్ టు పోస్ట్ వాట్ పీపుల్ లైక్ అండ్ వాట్ ఐ లైక్. మధ్యలో ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలి అని. కానీ ఏంటంటే వేరే యాక్టర్స్ కానీ యాక్ట్రెసెస్ ప్రొఫైల్స్ మీ ప్రొఫైల్స్ కంపేర్ చేసుకుంటే సో సంథింగ్ ఇస్ క్రియేటివ్. ఆ క్రియేటివిటీ అనేది కూడా మీ దగ్గర ఎక్కువ కనిపిస్తుంది రీల్స్లో కానీ అలాగా. ఎందుకంటే ఐ రియలైజ్ దట్ ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఇఫ్ ఐ డోంట్ లైక్ ఇట్. ఏదైనా నేను చేయాలంటే నాకు నచ్చాలి. సో ఐ ఫౌండ్ అ వే టు లైక్ సోషల్ మీడియా ఆర్ మేక్ వీడియోస్ దట్ ఐ లైక్ ఆల్సో అండ్ పీపుల్ ఆల్సో లైక్. ఓకే, సో అండ్ ఆల్రెడీ మీరైతే ఆ సీక్రెట్ ఏంటో కూడా రివీల్ చేశారు రిలీజ్ అవ్వకముందే. యు ఆర్ ఎ ర్యాపర్ అండ్ కొరియోగ్రాఫర్ అండ్ కొరియోగ్రాఫ్ చేశారు. సారీ అండ్ ఆ సీక్రెట్ అనేది కూడా మాకు అక్కడ రివీల్ చేయొచ్చా వద్దా అని చెప్పేసి ప్రొడ్యూసర్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని మరీ చెప్పారు. సో యు ఆర్ ఎ ర్యాపర్, కొరియోగ్రాఫర్ అండ్ యాజ్ ఎ లిరిక్ రైటర్. ఇలా హౌ ఇస్ ఇట్ పాసిబుల్? యాజ్ ఎ డాన్సర్గా చూసాము, యాక్ట్రెస్గా చూసాము, షార్ట్ ఫిలిమ్స్ కానీ అన్నీ. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? దిస్ ఈస్ ద రీజన్ ఐ డూ తక్కువ ఫిల్మ్స్ అండి. అలా అనిపిస్తుంది నాకు. బికాస్ ఐఎమ్ ఇన్ టు సో మెనీ థింగ్స్. ఐ హ్యావ్ అ లైఫ్ బిఫోర్ యాక్టింగ్. I continued that life even through my career. Okay. And నాకేంటంటే ఏదో కొత్తగా నేర్చుకోవాలి, ఏదో కొత్తగా చేయాలి, ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే నాకు ఇష్టం లేదు. సో when I met friends who are rappers and I hang out with them, automatically ఇన్ఫ్లుయెన్స్ వచ్చేస్తుంది కదా. సో పోయిటరీ నాకు చాలా చిన్నప్పటి నుంచి ఇష్టం. సో రాసుకుంటాను, బట్ బీట్కి పెట్టి అది మేకింగ్ సెన్స్ టు ద. సో ర్యాప్ అంటే రిథమ్ అండ్ పోయట్రీ. సో మీకు తెలుసు. సో when I put my poetry to a beat, to a rhythm, is when it happened magically. నాకు తెలియకుండా అది వచ్చేసింది. సో మీరు ఈ ఐడియా తీసుకొని వచ్చినప్పుడు రితీష్ గారు కానీ మన చెర్రీ గారు కానీ సో వాళ్ళు ఎలా ఓకే చేశారు? యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే చెర్రీ గారికి చెప్పకుండా చేసాం ఫస్ట్. ఇది పెద్ద స్కామ్ తెలుసా? ఓకే, ఏమైందంటే రితేష్కి వినిపించాను అండ్ హీ లైక్డ్ ఇట్. సో మళ్ళీ లిరిక్స్ని చేంజ్ చేసి రాశాను, రికార్డ్ చేసి నేనే రికార్డ్ చేశాను, నా ఫ్రెండ్స్తో రికార్డ్ చేశాను. ఒక శాంపుల్ బీట్స్తో పెట్టి మనం స్పీకర్లో పెట్టి ఒకరోజు షూట్లో రితేష్ సెడ్ ఐ హ్యావ్ 1 hour. ఓకే, ఐ కెన్ గివ్ యూ 1 hour. ఇట్ స్పీకర్ ఉంది, డిఓపి గారు ఉన్నారు సురేష్, ఏడీ టీమ్ ఉన్నారు, కాస్ట్యూమ్స్ ఉంది, ఇక్కడ నువ్వు చేసుకో ఇప్పుడు. ఓకే, 1 hour ఉంది నీ దగ్గర. సునీల్ గారు ఉన్నారు, సత్యన్న ఉన్నారు, సింహ ఉన్నారు. సో ఫుల్ నా మీద వచ్చేసింది ఆ 1 hour. సో ఒక సెట్లో ఒక కారిడోర్ ఇచ్చారు అంతే. అండ్ దే గేవ్ మీ ఫ్యూ దిస్ థింగ్ అండ్ దే సెడ్ యువర్ విష్ నౌ, యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ అని చెప్పేసి ఐ టుక్. ఓకే, దిస్ ఇస్ మై స్ట్రెంగ్త్. అండ్ ఈ ర్యాప్ సాంగ్లో సో ఇప్పుడు పాడమని చెప్పాలని అనిపిస్తూ ఉంది. సో మీరు ఇప్పుడు పాడతారా, ర్యాప్ చేస్తారా? చేయొచ్చు, 2 daysలో రిలీజ్ అనుకుంటా. యా ప్లీజ్. యా ఇట్స్ ఓకే, స్మాల్. లాస్ట్ పారా ఓకే పర్లేదు. యా अब खड़के सोचे हम तो अटके, ड्रामा न को मम्मी बोले तुम जैसों से बच के, आगे पीछे बातों में तुम भागे क्यों फिर सच से, बातें लगी कीचड़ बट यू पैक इट अप लाइक मड केक, ड्रामा न को मामा, ड्रामा न को मामा, ड्रामा न
को गिन गिन के ले तू नामा ड्रामा नको ममा बेगानी पार्टी में अब्दुल्ला दीवाना ड्रामा नको ममा गुटु गु करे कबूतर कौवा खाने जा रहा खाना ड्रामा नको ममा सीधा मुंह रख ले के काई को भाई उल्टे कामा. వా చూసారా, ఓన్లీ నేను చప్పట్లు కొట్టడమే కాదు, చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చప్పట్లు కొట్టేస్తుంటే ఇట్ వాస్ ఫీలింగ్ వెరీ వెరీ నైస్. అండ్ థియేటర్లో అయితే ఖచ్చితంగా ఈలలు ఉంటాయి, గోలలు కూడా ఉంటాయి అన్నమాట. సో కమింగ్ టు మన మూవీ విషయానికి వస్తే, సో ఇందులో పిక్చరైజేషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా, అంటే నార్మల్ మూవీకి, నార్మల్గా థ్రిల్లర్ మూవీకి ఈ మూవీకి ఆ డిఫరెన్షియేట్ అనేది కూడా చేస్తుంది. కమింగ్ టు ద విజువల్స్ వైజ్ సురేష్ గారు చాలా డిఫరెన్స్ అనేది కూడా చూపించారు. సో ఆయన గురించి యూ హ్యావ్ టు సే సమ్ వర్డ్స్. He's too good and he's too good. Immediate like not just with Ritesh but నేను పని చేస్తున్నప్పుడు కూడా he is all the time in sync అండి. ఓకే. అండ్ నాట్ జస్ట్ మీరు ఏదైనా చెప్తే అలా కాదు, he will bring his own elements, his own visual, and of course డిఓపి అది మినిమం అది, బట్ ఒక డిఓపికి కూడా ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలంటే అది మామూలు కాదు. అంటే రితేష్ హ్యాస్ బ్రాట్ టుగెదర్ ఆల్ లైక్ మైండెడ్ పీపుల్, అందరూ సేమ్ పేజ్లో ఉంటారు. అండ్ whenever something is not working out, you'll see Suresh garu like getting little frustrated, but the shot will come out fantastic. Yeah, perfect. Why his lighting is really good. Yeah, lighting అంటే లైటింగ్ మీద నాలెడ్జ్ ఉంటేనే డిఓపి ద ఫార్వర్డ్లో ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఏంటంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, సో వేరే మూవీస్తో కంపేర్ చేసుకుంటే వీఆర్ సీయింగ్ ద డిఫరెంట్ ఫరియా ఇన్ దిస్ మూవీ, గ్లామరస్ వైజ్ కానీ యువర్ లుక్స్ వైజ్ కానీ, దట్ వాస్ అమేజింగ్. సో అందుకే అడిగాను అనమాట. సో గ్లామర్ డోస్ ఏమో కొంచెం పెంచినట్టు అనిపిస్తుంది. అప్పుడు ఐ మీన్ అంటే క్యారెక్టర్ అలాంటిదా? ఇట్ డిపెండ్స్ కదా, స్టోరీకి మారుస్తుంది. బట్ నేర్చుకుంటూనే ఉంటాను అండి ఈ ఇండస్ట్రీలో ఎలా ఇంకా సస్టైన్ అవ్వాలి, గ్రో అవ్వాలి, ఇంకా ఎలా గ్రూమ్ చేయాలి యునో సెల్ఫ్ని. సో యా, గ్రోత్ ఐ గెస్. యా. అండ్ మీరు ఇందులో పోలీస్ ఆఫీసర్గా యాక్ట్ చేశారు. అంటే ఈజ్ ఏ హీ టీమ్. మనము బయట అయితే షీ టీమ్స్ వింటుంటాం, కానీ ఈ హీ టీమ్ ఏంటి అసలు? హీ టీమ్ అంటే హై ఎమర్జెన్సీ టీమ్. సో కిడ్నాప్స్, మర్డర్స్, ఏదైనా సడన్గా అర్జెంట్గా యూనో అటెన్షన్ కావాలంటే హీ టీమ్ వచ్చేస్తారు. ఓకే. సో దొంగతనాల్ని తెలుగులో ఏమంటారో తెలుసా? ఏమంటారు అంటే ఇంకో దొంగ తస్కరించుట. యా, బయట అందరూ అదే యూస్ చేస్తున్నారు తెలుసా. ఆఫ్టర్ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన తర్వాత సత్య గారు ఏ టోన్లో అయితే చెప్పారో సేమ్ ఇప్పుడు మీతో కాంబినేషన్లో సత్య గారు అదే చెప్పారు అన్నమాట. సో పీపుల్ ఇస్ ఎంజాయింగ్ ఎ లాట్ అనమాట దాని గురించి. అండ్ ఇందులో మెయిన్గా మత్తు వదలరా ఫస్ట్ పార్ట్లో అయితే బాగా నచ్చిన సీన్, ఇంకొక సీన్ ఉంది. దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ఫ్యాన్స్. ఆ సీరియల్ సీన్ ఐడియా ఉందా? అవును, ఓరి నా కొడక అని చెప్పేసి. అది చాలా ఫనీ అండి. అది ఎలా అసలు అది ఏం సంబంధం లేదు దానికి దీనికి, స్టోరీకి ఏం సంబంధం. బట్ ఇన్పుట్ ప్లగిన్ చేశారు అండ్ ప్యారలీ జరుగుతుంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ అది సెకండ్ పార్ట్లో కూడా ఉంది. సెకండ్ పార్ట్లో అది కూడా టీజర్ లాస్ట్లో వేసేటప్పుడు అరే ఇది ఉంది అని చెప్పేసి ద కామెంట్స్లో కూడా చూస్తే, సో సత్యాన్న ఫ్యాన్స్ అసెంబుల్ కండి, సో ఫరియా ఫ్యాన్స్ అసెంబుల్ అవ్వండి, ఇలాంటివన్నీ మనం వింటుంటున్నాము. కాకపోతే ఈ సీరియల్ ఫ్యాన్స్ ఎవరు అసెంబుల్ అవ్వండి, సీరియల్ ఫ్యాన్స్ అసెంబుల్ అవ్వండి అనేటప్పటికి దట్ వాస్ వెరీ నైస్. అండ్ ఇందులో ఎలా ఉండబోతుంది ఆ సీరియల్ది? మీరు ఎక్స్పెక్ట్ చేయరండి. ఓకే. అది చాలా ఫన్నీ అండి. అది చాలా ఫన్నీగా ఉండబోతుంది, చాలా రిలేటబుల్ టు యాక్చువల్ సీరియల్స్. ఓకే. అండ్ యూ హ్యావ్ టు సే అబౌట్ సునీల్ గారు. సునీల్ గారితో యాక్ట్ చేశారు. సో హౌ యూ సీ యువర్ ఫీలింగ్? ఆయన ముందు నేను ఎక్కువ మాట్లాడాను. నేను జస్ట్ అవును సార్, కాదు సార్, అవును సార్. బట్ ఆయన చాలా కూల్ అండి, చాలా కూల్. నేను షూట్ చేస్తున్నప్పుడు అంటే ఆ సిచ్యువేషన్ చెప్పాను కదా, అంటే 1 hour ఇచ్చారు అని. సో ఫస్ట్ సునీల్ సార్తోనే స్టార్ట్ చేసాం. ర్యాప్ సాంగ్. ఫస్ట్ డే ఆఫ్ షూట్ వాజ్ విత్ హిమ్ and Simha, Satya were in some other they were getting ready or something, and I had time with Sunil sir. And Sunil sir is a fabulous dancer. Okay. He is a next level freestyle dancer.
in his time he had learned and he practiced popping and waving and all of this, right? Yeah. That vibe is still the same. I told him, sir, you don't listen to anyone, you just listen to music and you freestyle. Okay. You give me shots that you want to give, you give me steps that you want to give. Okay. And we were sitting near the monitor and our minds are blowing like, this is the music video. He is the music video. And then we also choreographed simple steps and together we did. Yeah. I was like, sorted, dude. My dream is like, Super. yeah, coming true. He's amazing. Okay. And He was just like so enthusiastic. He's like, we'll shoot one more day. We'll Okay. do more, he'll say. దట్స్ నైస్. ఏంటంటే థియేటర్లో చూడడానికి వీఆర్ వెయిటింగ్ దట్ సాంగ్. అండ్ ఏంటంటే మీరు క్యామియోస్ కూడా చేశారు. సో విత్ ప్రభాస్ గారు ఇన్ కల్కి. సో ఆ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది అండి. ఐ థింక్ సమ్వేర్ ఐ మేనిఫెస్టెడ్ ఇట్ అనుకుంటా. బట్ అఫ్ కోర్స్ Nagi, super grateful to Nagi that he always thinks of me to like incorporate something. We'll call Faria, we'll ask her to somehow bring her in. I love it, absolutely love it. I would do it again and again whenever, 10 years down the line, 15 years down the line, anywhere, anytime. Yeah. But Kalki anta pedda hit, and what a beautiful world he has created. I hope that they have like 3-4 more parts, like 6 parts to it, and continue it, and just it should get better and better. Yes. And finally, so Mattu Vadalara 2 ఎలా ఉండబోతుంది? మన ఫైనల్గా ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫుల్ రోలర్ కోస్టర్ రైడ్ ఉండిపోతుంది, అండ్ ఫుల్ ఎక్సైటింగ్గా ఉండిపోతుంది. You're going to love it. The humor, the comedy, the thrill is going to be super exciting. So see you all in the theaters. ఓకే. సో September 13th థియేటర్స్లో మనం చూడబోతున్నాం అనమాట. Yes. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫరియా. you. సో గైస్, అదనమాట మత్తు వదలరా 2 హీరోయిన్ అయిన ఫరియా అబ్దుల్లా ఎంత చక్కగా సో తన సాంగ్ కానీ ఇలా బోల్డ్ ఎన్ని సర్ప్రైజెస్ అనేది కూడా థియేటర్లో చూడాలి. అది కూడా September 13th అని కూడా అంటున్నారు. సో గైస్, ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య. సీ యూ.